డీజే టిల్లు సినిమాకు సీక్వెల్గా టిల్లు స్క్వేర్ అని ప్రకటించగానే నెటిజన్లు చాలామంది మ్యాజిక్ అనేది ఒకేసారి జరుగుతుందని, ఆ మ్యాజిక్ రిపీట్ కావడం కష్టమని కామెంట్లు చేశారు. అయితే టిల్లు స్క్వేర్ సినిమా మాత్రం ఆ అనుమానాలను పటాపంచలు చేసి విజయవంతంగా థియేటర్లో ఆడుతుంది. హైదరాబాద్లో ఈ సినిమా బుకింగ్స్ను పరిశీలిస్తే అన్ని థియేటర్లో బుకింగ్స్లో 50% పైగా అక్యుపెన్సీతో అదరగొట్టేస్తుంది. సిద్ధు జొన్నలగడ్డ తనకు అలవాటైన పాత్రను అవలీలగా చేశారనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. అయితే అనుపమ పర్ఫార్మెన్స్ మాత్రం వేరే లెవెల్ అని చెప్పవచ్చు. అనుపమ కనిపించిన ప్రతి సీన్లో తన యాక్టింగ్ స్కిల్స్తో ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేశారు. వాస్తవానికి అనుపమ ఇలాంటి పాత్రలు గతంలో ఎప్పుడూ చేయలేదు. ఇంటర్వెల్ క్లైమాక్స్లో ఆ పాత్రకు సంబంధించి వచ్చే ట్విస్టులు మాత్రం అదిరిపోయాయి. టిల్లు స్క్వేర్ రిలీజ్కు ముందు అనుపమ బోల్డ్ సీన్స్ గురించి ప్రచారం జరిగినా, సినిమా విడుదలైన తర్వాత మాత్రం ఆమె యాక్టింగ్ గురించి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. చిన్న చిన్న ఎక్స్ప్రెషన్లను సైతం అనుపమ అద్భుతంగా చేశారు. అనుపమ ఫ్యాన్స్ మాత్రం ఈ సినిమాను థియేటర్లో మళ్ళీ మళ్ళీ చూసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదని చెప్పవచ్చు. అనుపమ కెరియర్లో లిల్లీ పాత్ర మాత్రం స్పెషల్ రోల్గా నిలిచిపోతుంది. ఈ పాత్రను కొంతమంది టాప్ హీరోయిన్లు రిజెక్ట్ చేశారని వార్తలు వచ్చాయి. ఇలాంటి పాత్రల్లో అవకాశాలు అరుదుగా వస్తాయని చెప్పవచ్చు. టిల్లు స్క్వేర్ 100 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సాధిస్తుందని నాగవంశీ నమ్మకం వ్యక్తం చేయగా ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది. అనుపమకు భవిష్యత్తులో ఆఫర్లు మరింత పెరిగే ఛాన్స్ అయితే ఉందని తెలుస్తుంది.